వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు ఇద్దరూ కూడా మన టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ మాస్ హీరోస్. ఇద్దరి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి అంటే ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎంతో క్యూరియాసిటీ అనేది నెలకొంటుంది. అండ్ అది చాలా రసవత్తరంగా మారుతుంది. అలా వీళ్ళ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సార్లు పోటీ పడటం, అవి ఇంట్రెస్టింగ్‌గా మారటం అనేది జరిగింది. ఇక వీళ్ళిద్దరి మధ్య సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ అనేది చాలా సార్లు జరిగింది. అదైతే చాలా స్పెషల్‌గా చెప్పుకుంటారు టాలీవుడ్ ఆడియన్స్. ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి బిగ్గెస్ట్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ వార్ 1988లో వీళ్ళిద్దరి మధ్య సంక్రాంతికి జరిగినటువంటి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి వీళ్ళిద్దరి సినిమాలు మెగాస్టార్ చిరంజీవి గారి 'మంచి దొంగ' అండ్ నటసింహం బాలకృష్ణ గారి 'ఇన్స్‌పెక్టర్ ప్రతాప్'. ఈ 2 సినిమాల్లో ఏది ఆ ఏడాది సంక్రాంతి బిగ్గెస్ట్ విన్నర్‌గా నిలిచిందో, బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూజ్ సక్సెస్‌ని సాధించిందో, బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక ఓపెనింగ్స్‌ని ఏ సినిమా సాధించిందో, ఎవరు విజేతగా నిలిచారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరి ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఈ బాక్స్ ఆఫీస్ వార్‌లో ముందుగా ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి ఫిల్మ్ మెగాస్టార్ చిరంజీవి గారి 'మంచి దొంగ'. 1988 జనవరి 14 సంక్రాంతి సీజన్‌లో ఆడియన్స్ ముందుకి అత్యంత భారీ అంచనాలతో వచ్చింది ఈ సినిమా. మెగాస్టార్ చిరంజీవి గారికి అప్పటికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్‌కి తోడు, ఆయన అప్పటికే 1987లో 'పసివాడి ప్రాణం' లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌ని సాధించి, సూపర్ స్టార్డమ్‌ని అందుకొని బిగ్గెస్ట్ స్టార్‌గా ఉండడంతో, ఈ సినిమాకి చాలా భారీ అంచనాలనేవి నెలకొన్నాయి. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ని కూడా ఈ సినిమా సాధించింది. ఈ సినిమాని రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేయగా, ఈ సినిమాకి స్టోరీని కూడా ఆయనే అందించారు. ఇక ఈ సినిమాలో డైలాగ్స్‌ని ఎంవీఎస్ హరినాథరావు గారు అందించడం అనేది జరిగింది. ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్ గారు ఈ సినిమాని దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌లో ప్రొడ్యూస్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో ఆయనకి విజయశాంతి గారు అండ్ సుహాసిని గారు హీరోయిన్స్‌గా నటించడం అనేది జరిగింది. ఇక ఈ సినిమాలో రావు గోపాలరావు గారు అండ్ మోహన్ బాబు గారు విలన్స్‌గా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, అప్పటికి మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లో టాప్ 5 మోస్ట్ హైయెస్ట్ బడ్జెట్ మూవీస్‌లో ఇది కూడా టాప్ 5లో ఒకటిగా నిలిచింది. సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రకాష్ గారు సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిట్ చేయడం అనేది జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఈ సినిమాకి సంగీతాన్ని అందించగా, ఆయన అందించినటువంటి మ్యూజిక్ అండ్ ఈ సినిమాలో సాంగ్స్ అనేవి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. అలా 147 నిమిషాల లెంగ్త్‌తో 14థ్ జనవరి 1988న సంక్రాంతి సీజన్‌లో అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ ఫిల్మ్. ఓపెనింగ్స్‌లో అప్పటికి మెగాస్టార్ చిరంజీవి గారి వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించినటువంటి సినిమాగా నిలిచింది. అండ్ ఆ ఏడాది ప్రారంభంలో హైయెస్ట్ ఓపెనింగ్స్‌ని సాధించినటువంటి తెలుగు సినిమాగా కూడా రికార్డ్ సెట్ చేసింది ఈ ఫిల్మ్. మెగాస్టార్ చిరంజీవి గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏ రేంజ్‌లో ఉంటుందో, ఆ టైంలో ఆడియన్స్‌కి మరొకసారి ఎగ్జాంపుల్‌గా నిలిచి చూపించింది ఈ ఫిల్మ్. ఈ విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ని అందుకున్నటువంటి ఈ సినిమా టాక్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్‌ని దక్కించుకుంది. ఫాన్స్‌ని కొంతవరకు సాటిస్ఫై చేసిన కామన్ ఆడియన్స్‌లో ఈ సినిమాకి బాగా మిక్స్డ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓవరాల్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్‌ని సాధించి డీసెంట్ హిట్‌గా నిలిచింది 'మంచి దొంగ'. ఆ ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లో కమర్షియల్‌గా సక్సెస్‌ఫుల్ అయినటువంటి ఫిల్మ్స్‌లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో, ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత రోజే 1988 జనవరి 15 సంక్రాంతి సీజన్‌లో అత్యంత భారీ కాంపిటీషన్‌లో ఆడియన్స్ ముందుకొచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి 'ఇన్స్‌పెక్టర్ ప్రతాప్'. డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్‌లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి డైలాగ్స్‌ని
ఎంవిఎస్ హరనాథరావు గారు అందించారు. ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లేని కూడా ముత్యాల సుబ్బయ్య గారే అందించడం అనేది జరిగింది. ప్రొడ్యూసర్ వై. అనిల్ బాబు గారు కృష్ణ చిత్ర యూనిట్ అనే బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది. ఈ సినిమాకి స్టోరీని కూడా కృష్ణ చిత్ర వాళ్ళే అందించారు. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో విజయశాంతి గారు హీరోయిన్‌గా నటించారు. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణ గారు సినిమాటోగ్రఫీని అందించగా, ఎడిటర్ గౌతమ్ రాజు గారు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. చక్రవర్తి గారు మ్యూజిక్‌ని అందించినటువంటి ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా డీసెంట్ రెస్పాన్స్‌ని అందుకుంది. అలా 149 నిమిషాల లెంగ్త్‌తో 15థ్ జనవరి 1988న సంక్రాంతికి భారీ బాక్సాఫీస్ కాంపిటీషన్‌లో నందమూరి అభిమానుల యొక్క భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర ఫ్యాన్స్‌ని ఎంతగానో అట్రాక్ట్ చేసినటువంటి ఫిల్మ్. కామన్ ఆడియన్స్‌లో ఈ సినిమా కూడా మిక్స్డ్ రెస్పాన్స్‌ని దక్కించుకోవాల్సి వచ్చింది. అయితే పోటీలో ఉన్న 'మంచి దొంగ' సినిమాకి డీసెంట్ టాక్ రావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. అయితే ఆ సినిమా రేంజ్‌లో ఈ సినిమాకి టాక్ అనేది రాలేదు. అయినా సరే ఆల్‌మోస్ట్ 'మంచి దొంగ' సినిమా ఓపెనింగ్స్‌కి సిమిలర్‌గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్‌తోనే బాగా పెర్ఫార్మ్ చేసింది. బాలకృష్ణ గారి స్టార్ పవర్ అనేది ఓపెనింగ్స్‌లో ఎలా ఉంటుందో ఆడియన్స్‌కి చూపించింది ఈ ఫిల్మ్. ఫైనల్‌గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. మిక్స్డ్ టాక్‌తో కూడా కమర్షియల్ సక్సెస్‌ని సాధించి, బాలకృష్ణ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ఆడియన్స్‌కి మరొక ఎగ్జాంపుల్‌గా నిలిచింది ఈ ఫిల్మ్ ఆ టైంలో. అయితే భారీ బాక్స్ ఆఫీస్ క్లాష్ అండ్ మిక్స్డ్ టాక్ వల్ల ఈ సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్ వరకు వెళ్ళలేదు. కానీ సోలో రిలీజ్ గనుక దక్కి ఉండుంటే, బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినాతో ఈ సినిమా మిక్స్డ్ టాక్‌తోనే బ్లాక్ బస్టర్ రేంజ్ సక్సెస్‌ని సాధించి ఉండేది అని చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఓవరాల్‌గా ఈ సినిమా కమర్షియల్ హిట్‌గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. ఈ విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 1988 సంక్రాంతి సీజన్‌లో పోటీ పడినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి 'మంచి దొంగ' అండ్ నటసింహం బాలకృష్ణ గారి 'ఇన్స్‌పెక్టర్ ప్రతాప్' 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిల్మ్స్‌గా నిలిచాయి. ఇక ఈ 2 ఫిల్మ్స్‌లో ఉన్నటువంటి సిమిలారిటీస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విషయానికొస్తే ఈ 2 సినిమాల్లో కూడా విజయశాంతి గారు హీరోయిన్‌గా నటించడం అనేది జరిగింది. చిరంజీవి గారికి అండ్ బాలకృష్ణ గారికి. అండ్ ఈ 2 ఫిల్మ్స్‌లో కూడా ఇద్దరు పోలీస్ ఆఫీసర్ రోల్స్‌లో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ 2 సినిమాలు కూడా కొన్ని సిమిలారిటీస్‌ని కలిగి ఉండటం అనేది జరిగింది. మరి ఈ 2 ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్‌పై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.